పెద్ద ప్రాజెక్టులు పెద్ద కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇలా తీసుకువెళితే అమరావతి అనుకున్న లక్ష్యం గడువు లోపల పూర్తయ్యే అవకాశం ఎంత మేరకు ఉన్నది? అక్కడ రాజధాని నిర్మాణానికి ఒక దశ దిశ తెస్తుంది అనుకున్న టైంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం లేదు. ఇక్కడ పన్ను ఆలస్యం అయితే రాజధాని పూర్తి చేయలేకపోయారు అనే అపప్రద ఈ ప్రభుత్వం మూటగట్టుకుంటారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. అక్కడ పెరిగిన అడవిని క్లియర్ చేయడానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ రాజధానిలో కొంతమంది ఐఏఎస్లకి మధ్య జరుగుతున్న ఒక వివాదం అని నిన్న మొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూసాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు 13,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మీకు జనవరి ఆఖరి నాటికి ఈ 13,000 మంది 30,000 మంది అవుతారు అని చెప్పారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక కీలకమైన అంశం చర్చల్లోకి వచ్చింది. ఆ కీలకమైన అంశం మాట్లాడదాం. అప్సాన్ రాజేష్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, ఆందోళన కలిగించే అంశమే టైమ్స్ ఆఫ్ ఇండియా 8వ తేదీన ప్రచురించిన ఒక వార్తా కథనంలో అమరావతి కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ గురించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. వాళ్ళు పెట్టుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు కనీసం 25% కూడా రీచ్ అవ్వలేకపోయారు. 90 పనులకు సంబంధించి 42,000 కోట్లకు పైగా కాంట్రాక్ట్ సంస్థలను పిలిచి పనులు అప్పగిస్తే అందులో పెద్ద కాంట్రాక్ట్ సంస్థలుగా పేర్లు చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఎన్సీసీ, మెయిల్, ఎల్ఎన్టీ, ఆర్వీఆర్ ప్రాజెక్టు, షాపూర్జీ పొల్లంజీ, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, కేఎంఈ ప్రాజెక్ట్, ఎంబీఆర్ పెద్ద సంస్థలుగా చెప్పబడుతున్న వాళ్ళు. మిగతా సంస్థలు అంటే ఒక లెక్క. కేఎంఈ, ఎంబీఆర్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లు దాటి పూర్తి చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ 15.18% అయితే వాళ్ళు 17.31% చేశారు. 14.77% ఎంవీఆర్కి ఇస్తే టార్గెట్ 17.9% వాళ్ళు పూర్తి చేశారు. మెయిలు, ఎల్ఎన్టీ వచ్చేసరికి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ 13.48% వాళ్ళకి టార్గెట్ ఇస్తే 4.86% మాత్రమే పూర్తి చేశారు. ఎల్ఎన్టీ 22.32% టార్గెట్ ఇస్తే కేవలం 4.75% మాత్రమే పూర్తి చేశారు. అంటే కనీసం 30% వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లో 30% మాత్రమే రీచ్ అయ్యారు. మరి ఇలా పెద్ద ప్రాజెక్టులు పెద్ద కాంట్రాక్టులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇలా తీసుకువెళితే అమరావతి అనుకున్న లక్ష్యం గడువు లోపల పూర్తయ్యే అవకాశం ఎంత మేరకు ఉన్నది? తర్వాత వీళ్ళు చెప్తున్నది మ్యాన్ పవర్ లేదు, ఎక్విప్మెంట్ లేదు అని చెప్తున్నది సహేతుకం అయ్యిందేనా? వీళ్ళ ఇలా స్లోగా నడిపించడం వెనక ఉద్దేశాలు ఏమన్నా ఉండి ఉండవచ్చా అనే చర్చలకి మీ సమాధానం ఏంటి? వాస్తవంగా 2014 జూన్ 2వ తారీఖు రోజున స్టేట్ ఫార్మేషన్ డే. అంటే అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పని 2 రాష్ట్రాలుగా విభజించి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సొంతంగా మనుగడ సాగించుకోవటం మొదలైన రోజు 2014 జూన్ 2. ఇవాళ మనం 2026 మార్చి 10వ తారీఖులో ఉన్నాం. అంటే ఇంకొక 3 నెలలు ఉంటే ఒక పుష్కర కాలం పూర్తవుతుంది స్టేట్ ఫార్మేషన్ డే అయ్యి. ఈ పుష్కర కాలం తర్వాత కూడా ఇంకా రాజధాని పనులు అసమగ్రంగా అసంపూర్తిగానే ఉన్నాయి, ఇప్పటికింకా ఒక షేప్కి రాలేదు అనేది ఆ రాష్ట్ర ప్రజల కోణం నుంచి చూసినప్పుడు చాలా ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పటి వరకు రాష్ట్ర రాజధాని ఎక్కడో నిర్ణయం జరగల విభజన చట్టంలో. కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలను వినియోగించుకొని 2014 పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విజయవాడ, గుంటూరు మధ్య ఒక 29 గ్రామాల పరిధిలో అమరావతి పేరిట ఒక నగర నిర్మాణానికి పూనుకొని దాన్ని రాజధానిగా ప్రకటింపజేసుకొని అక్కడి నుంచి ఆ భూ సమీకరణ, మాస్టర్ ప్లాను, ఈ ప్రాసెస్ అంతా ఈ కొనసాగించే క్రమంలో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి
అక్కడ రాజధాని నిర్మాణానికి ఒక దశ దిశ తెస్తుంది అనుకున్న టైంలో 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 సంవత్సరాల ఆయన పాలనా హయాం సృష్టించిన సైడ్ ఎఫెక్ట్స్ పర్యవసానం 2024లో మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టే నాటికి వారసత్వంగా దక్కింది ఏంటయ్యా అంటే 2019కి ముందు ఎక్కడ ఏ భవనాలు ఏ స్థాయిలో ఆగిపోయినాయో అదే స్థాయిలో మళ్ళీ ఈ ప్రభుత్వానికి వారసత్వంగా దక్కాయి. ఈలోగా అక్కడ పెరిగిన అడవిని క్లియర్ చేయడానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అక్కడ కొండ చెలవులు పారాడే పరిస్థితుల్లో ఒక చిట్టడవి పెరిగిపోయింది. అక్కడ బిల్డింగ్లు మొత్తం కూడా మెయింటెనెన్స్ లేకుండా పాకుడు బట్టి గబ్బిలాలు తిరిగే పరిస్థితులు ఆ బిల్డింగులకి పరిస్థితి దిగజారింది. అటువంటి స్థితి నుంచి మళ్ళీ కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ సంకల్పం తీసుకొని వారినే మళ్ళీ పిలిచి మళ్ళీ పనులను ప్రారంభింపజేసుకొని 2014-19 మధ్యకాలంలో కేటాయింపులు చేసిన టెండర్ ప్రక్రియలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనులు ఆపేయించి సాంకేతికంగా ఆ టెండర్లను క్లోజ్ చేయలే. ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం మళ్ళీ తిరిగి ఆ పనులు వేరే వాళ్ళకి కేటాయింపు చేయాలి అని అంటే ఆ సాంకేతికపరమైన ఆటంకాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఎటువంటి న్యాయ పోరాటాలకి ఆస్కారం కలిగించకుండా నెగోషియేషన్ ద్వారా ఆ న్యాయపరమైన అవరోధాలను తలెత్తకుండా ఈ ప్రభుత్వం ఆ జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ తిరిగి టెండర్లు కాల్ఫర్ చేసి ఆ టెండర్లకు కావాల్సిన నిధులు సమీకరించుకొని ఈ టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టిన సందర్భంలో 2025లో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరొకసారి అమరావతి పునర్నిర్మాణ సంకల్పం తీసుకున్న సందర్భంలో ఆ రోజున 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్పని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి వైపు నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారి వైపు నుంచి వాళ్ళు నిర్దేశించుకుంటున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగటం లేదనేది వాస్తవం. ఎందుకంటే మనకి గతంలోనే మంత్రి నారాయణ గారు ఎమ్మెల్సీ క్వార్టర్సు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సమావేశాల్లో బడ్జెట్ మీద వారు స్పందించి మాట్లాడుతూ ఈ క్వార్టర్స్ ప్రస్తావన వచ్చినప్పుడు మళ్ళీ సమావేశాల నాటికి మీరందరూ మీ కేటాయింపు చేసిన క్వార్టర్స్లో ఉండగలుగుతారు అని చెప్పారు. అంటే వర్షాకాల సమావేశాల నాటికి. అంటే ప్రతిసారి నిర్దేశించుకున్న టార్గెట్కి అనుగుణంగా పనులు జరగటంలా. మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2025 డిసెంబర్ 31 నాటికి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు జరుగుతుంది అని చెప్పని ప్రకటించారు. అందరూ ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అప్పటికి 6 నెలలే టైం ఉంది. 6 నెలల్లో ఆ భవన నిర్మాణం జరిగేది ఎప్పుడు, దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ అంతా చేసేది ఎప్పుడు కంప్యూటర్ తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేస్తారు అని చెప్పని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు 2026 డిసెంబర్ నాటికి అమరావతిలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు జరుగుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ముందిచ్చిన స్టేట్మెంటు ప్రీమెచ్యూర్డ్ స్టేట్మెంట్ అనుకోవాలా? అంటే అక్కడ సాధ్యాలని పరిగణలోకి తీసుకోకుండానే త్వరపడి ఆ విధమైన లక్ష్యాలు నిర్దేశించుకొని ఆ నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవట్లేదనుకోవాలా? అంటే ఇక్కడ లేదు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ వార్త ఇక్కడ గమనించుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. సహజంగానే మనకు ఒక సామెత ఉంది, పెట్టనమ్మ ఇటు పెట్టదు, పెట్టే బొచ్చుమండకి ఏమైంది ఇవాళ అన్నాడంట ఓ బెచ్చగాడు. పనులు చేయని జగన్మోహన్ రెడ్డి గురించి ఎప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా రాయలా. టైమ్స్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డికి 25కి 24 పార్లమెంటు సీట్లు రాబోతున్నాయి అని చెప్పని సర్వే రిపోర్ట్లు విడుదల చేసింది. ఇవాళ చిత్తశుద్ధితో సంకల్పించి ముందుకొచ్చి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ప్రభుత్వాన్ని వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయటం లేదు అని చెప్పని విమర్శించడానికి కూడా నేను తప్పు పట్టను ఇక్కడ. మరి అదే కదా. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది.
ఎందుకు పనులు జరగటం లేదు? ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు 13,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మీకు జనవరి ఆఖరి నాటికి ఈ 13,000 మంది 30,000 మంది అవుతారు అని చెప్పారు. మేము కూడా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు గొల్లపూడి దగ్గర వెస్ట్ బైపాస్ ఉంటుంది. ఆ వెస్ట్ బైపాస్ దగ్గర బైపాస్ ఎక్కేస్తే కరెక్ట్గా 3 నిమిషాల్లో కృష్ణానది దాటి మనం అమరావతి ప్రాంతంలో అడుగు పెడతాం. లెస్ దాన్ 3 minutes. కృష్ణానది బ్రిడ్జి మీద ఉన్నప్పటి నుంచి మనకి ఆ సమీపంలో ఆ పెద్ద పెద్ద క్రేన్స్ కనిపిస్తూ ఉంటాయి. కృష్ణానది దాటి అమరావతి ప్రాంతంలో అడుగుపెట్టిన నాటి నుంచి కూడా ఆ వెస్ట్ బైపాస్కి 2 వైపులా మనకి అక్కడ జరుగుతున్న పనులు కనిపిస్తాయి. ఎటువైపు చూసినా క్రేన్లు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గ్రౌండ్ బ్రేకింగు, ఫౌండేషన్ స్టేజీ, అంటే ఇప్పటికింకా బిల్డింగులు కొన్ని ఫ్లోర్స్ అయినా పైకి లెగిస్తే కానీ మనకు అవి ఒక వాస్తవ రూపానికి రావు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రకాశం బ్యారేజీ, పాత విజయవాడ రోడ్డు, అంటే గుంటూరు నుంచి పాత నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవేకి కనెక్టింగ్ చేయడానికి ఒక స్టీల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. కొండవాగు పాలవాగు విస్తరణ జరుగుతూ ఉన్నాయి. కొండవీటి వాగు పాలవాగు విస్తరణ జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ జలాశయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఆ రోడ్డు ఫార్మేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్లాట్ల మధ్య ఇంటర్నల్ ఆ రోడ్డు ఫార్మేషన్స్ కూడా ఆ ల్యాండ్ కట్ చేసి రోడ్డు, అంటే ఇప్పుడు తొలిగా రోడ్లు వేయటం కాబట్టి చాలా లేయర్లు వేసుకుని రావాల్సి వస్తుంది. ఆ వర్క్ కనిపిస్తూ ఉంది మనకు అక్కడ. ఇదే క్రమంలో భవనాల నిర్మాణం దగ్గరకు వచ్చేటప్పటికి పాత అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాలు రీసెంట్గా మొన్న జడ్జెస్ క్వార్టర్స్ సుప్రీంకోర్టు CJI గారు వచ్చిన రోజు అప్పటి వరకు పూర్తయిన కొన్ని భవనాలను ప్రారంభింపజేశారు. బహుశా నేను అనుకుంటే ఇంకొక 1-2 నెలల్లో జడ్జెస్ క్వార్టర్సు, మంత్రుల క్వార్టర్స్ లాంటివి పూర్తి కావచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తి కావచ్చు. IAS IPS అధికారులు కేటాయించిన క్వార్టర్స్ కూడా ఒక షేప్కి రావచ్చు. అలాగే సచివాలయ ఉద్యోగులకి కేటాయించిన, అది చాలా పెద్ద కమ్యూనిటీ. అవును. ఈ భవనాలు కూడా నేను అనుకోవటం 2027 ఆగస్టు సెప్టెంబర్ నాటికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని భవనాలు ఒక షేప్కి రావచ్చు. NID భవనాలు, అలాగే రీసెంట్గా 15 ఆర్థిక సంస్థలకు సంబంధించిన భవనాలు నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా కొన్ని జాతీయ బ్యాంకులు, అలాగే నాబార్డ్ లాంటి కార్యాలయాలకు సంబంధించిన శంకుస్థాపనలు జరిగినాయి. ఇప్పుడు నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీ కూడా శంకుస్థాపన చేశారు. కాబట్టి ఇవన్నీ మీకు రాజధాని పనులు ఆల్రెడీ మనం ఇప్పుడు వరకు మాట్లాడుకుంటున్నది అసంపూర్తిగా ఉన్న భవనాల గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే కొన్ని ప్రైవేటు నిర్మాణాలు, అంటే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వం కేటాయింపు చేసిన టెండర్లు, ఇందాక మీరు చెప్పినట్టుగానే చాలా కీలకమైన ప్రస్తావన అది. ఇప్పుడు చాలా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు, చాలా ప్రతిష్టాత్మక నిర్మాణ రంగ సంస్థలు ఇవన్నీ కూడా, అంటే ప్రైవేట్ వాటితో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవి. ఇప్పుడు మీకు ముఖ్యంగా NCC లిమిటెడ్ 21.93 వాళ్ళకి ఇప్పటివరకు టార్గెట్ సెట్ చేస్తే 11.61% వాళ్ళు పూర్తి చేయగలిగారు. అంటే 50% దగ్గర. మెగా ఇంజనీరింగ్ వీళ్ళైతే 1/3 ఆఫ్ దే టార్గెట్ 13.48% ఇప్పటివరకు వాళ్ళకి టార్గెట్ ఇస్తే 4.86% వాళ్ళు పూర్తి చేయగలిగారు. L&T ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఇవాళ దేశ విదేశాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల వర్క్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మంగోలియాలో, వివిధ కంట్రీస్లో, ఒక భారతదేశంలోనో, ఒక ఆంధ్రప్రదేశ్లోనో లేదా అమరావతికో ఇవాళ మెగా ఇంజనీరింగ్ పరిమితం కాల. వాళ్ళకి మ్యాన్ పవర్ విషయంలో కానీ ఎక్విప్మెంట్ విషయంలో ఇవాళ భారతదేశంలోనే మెగా ఇంజనీరింగ్తో సరిపోల్చగలిగే ఇంకొక సంస్థ లేదు. L&T, షాపూర్జీ, పలవంజీ లాంటి సంస్థలను కూడా అధిగమించింది మెగా ఇంజనీరింగ్. వాళ్ళకి మ్యాన్ పవర్ కొరత, ఎక్విప్మెంట్ కొరత అని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. అలాగే L&T
వీళ్ళైతే మరి 20% ఆఫ్ ద టార్గెట్. మొత్తం వర్క్లో 20% కాదు, ఇప్పటి వరకు వాళ్ళకి నిర్దేశించిన టార్గెట్లో 20%, 22.32% వాళ్ళకి టార్గెట్ ఇస్తే, అంటే వాళ్ళకి కమెన్స్ అయిన వర్క్లో 22.32% ఇప్పుడు పూర్తవ్వాలి అని చెప్పని వాళ్ళకి టార్గెట్ నిర్దేశిస్తే వాళ్ళు 4.75% చేశారు. అంటే మొత్తం వర్క్లో 4.75% చేయగలిగారు. ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ వీళ్ళు దగ్గరగా వాళ్ళ టార్గెట్లో 50% అచీవ్ అయ్యారు. షాపూర్జీ పలంజీ వీళ్ళు 16.32% వాళ్ళ టార్గెట్ ఇస్తే 10.09% చేశారు. బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ వీళ్ళు 17.91% వాళ్ళకి టార్గెట్ ఇస్తే 13.94. అంటే షాపూర్జీ పలంజీ, బిఎస్ఆర్ ఇన్ఫ్రా, కేఎంవి ప్రాజెక్ట్స్, ఎంవీఆర్ ఇన్ఫ్రా వాళ్ళైతే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కన్నా అధికంగా చేయగలిగారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, సహజంగానే కొంత ఈ ఇనీషియల్ స్టేజ్లో అంటే మీకు ఏ వర్క్ అయినా సరే అక్కడ ఉన్న నేల తీరును బట్టి రాఫ్ట్ ఫౌండేషన్స్ లాంటివి పూర్తి చేసుకొని ఆ రాఫ్ట్ ఫౌండేషన్ మీద ఫర్దర్గా నీకు ఒక్కొక్క ఫ్లోర్ బిల్డప్ చేసుకొని రావాల్సి ఉంటుంది స్ట్రక్చర్స్ కాబట్టి. ఆ పైగా అక్కడ ఏమవుతుంది, నీటి ఓట ఎక్కువగా వస్తుంది. ఆ నీటి ఓటని తీసేసి ఆ రాఫ్ట్ ఫౌండేషన్ స్టేజ్ని దాటి ఇవాళ ఫ్లోర్స్ వేయటం మొదలుపెట్టిన తర్వాత చాలా వేగంగా పనులు కనిపిస్తూ ఉంటాయి మనకి. అంటే సహజంగా ఎప్పుడైనా ఏ బిల్డింగ్ అయినా బేస్మెంట్ దాటిన తర్వాత వేగంగా మనకు అంటే చూస్తుండగానే ఒక్కో ఫ్లోర్ లేసిపోతూ ఉంటుంది. బహుశా నేను అనుకోవటం ఈ పనులన్నీ కూడా రాబోయే 4-5 నెలలు చాలా కీలకం కావచ్చు. రాబోయే 4-5 నెలలు అంటే జూన్లో మళ్ళీ వర్షాలు మొదలవుతాయి. వర్షాలు మొదలైన గత వర్షాకాలం నాటికి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటికి ఇంకా రోడ్ ఫార్మేషన్స్ లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అడవిని తలపిస్తూ ఉండేటప్పటికీ నల్లరేగడి నేలలో ఈ చిత్తడి నేలలకు మారిపోయి వెహికల్ మూవ్మెంట్కి ఆస్కారం లేదు. ఇప్పుడు వెహికల్ మూవ్మెంట్కి అనుకూలంగా ఏ వర్క్ సైట్కి ఆ సైట్కి వాళ్ళ వెహికల్స్ మూవ్ అవడానికి కావాల్సిన రోడ్ ఫార్మేషన్స్ చేసుకున్నారు. అంటే కన్స్ట్రక్షన్ కూడా కష్టం కదా వర్షం అంటే మొదలైతే. కన్స్ట్రక్షను వర్షం పడే రోజు వరకు ఆపుకుంటారు. వర్షం పడుతున్న రోజు, ముసురు పట్టిన రోజు పనులు చేయలేరు. కానీ ప్రతిరోజు ఎన్ని నెలలు వర్షాకాలం ఉంటే అన్ని నెలలు ప్రతిరోజు వర్షాలు పడవు కదా. కాకుండా ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే నవంబర్ ఆఖరి నుంచి జూన్ మొదటి వారం వరకు, జూన్ చివరి వరకు మనం గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకుంటాం. ఇరిగేషన్ ప్రాజెక్టులో అయినా ఇటువంటి సివిల్ కాంట్రాక్ట్ విషయాల్లోనైనా సరే. ఆ తర్వాత కూడా పనులు నడుస్తాయి, కానీ ఇంత వేగవంతంగా నడవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఏదేమైనా సరే ఇప్పుడు జరుగుతున్న ఈ రేట్ ఆఫ్ ప్రోగ్రెస్ అనేది 100% ప్రభుత్వ లక్ష్యాలకి చాలా దూరంలో ఈ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం 2028 నాటికి రాజధానికి ఒక రూపం తీసుకురావాలి. రాజధానిని పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చెయ్యలేనిది తాము చేశాము అని చెప్పని ప్రజల దగ్గరికి 2029 ఎన్నికల్లో వెళ్ళాలి అని చెప్పని ప్రభుత్వం లక్ష్యానికి చాలా దూరంగా ఈ నిర్మాణ సంస్థల పనులు కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఇలా ఆలస్యంగా కొనసాగించడం వెనక ఇంకేమన్నా ఉద్దేశాలు ఉండొచ్చేమో అనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా? అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాతగా చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ అవకాశాన్ని ఆయన ఏదో వ్యూహాత్మకంగా దాన్ని కాలయాపన చేస్తా ఉన్నారు. ఆయన కాదు, కాంట్రాక్ట్ సంస్థలు. అంటే కాంట్రాక్టు సంస్థలు కూడా ఇవాళ ఇక్కడ స్థానికంగా రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులు, పరిణామాలకి ఇవాళ మెగా ఇంజనీరింగ్ లాంటో, ఎల్ఎన్టీ లాంటో, ఎన్సీసీ లాంటియో, షాపూర్జీ పలంజీ లాంటి దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థలు వాళ్ళు ఇక్కడ స్థానిక రాజకీయాల రీత్యా వాళ్ళు ఏదో ప్రభావితం అయ్యి, ప్రేరేపితమయ్యి ఆ సంస్థల క్రెడిబిలిటీ వాళ్ళు దెబ్బతీసుకుంటారని చెప్పని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ స్థానిక రాజకీయాల కోసం ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ క్లోజర్ కూడా జరిగిపోయింది. ఫండ్స్కు మొబిలైజేషన్ కూడా అయ్యింది. అక్కడ అయ్యుండి మీరు పని పూర్తి చేసిన వెంటనే బిల్స్ కూడా ఇవ్వడానికి అనుకూలంగా ఫండ్స్ కూడా రెడీగా ఉన్న దగ్గర, అంటే ఇక్కడ పనులు ఆలస్యం అయితే రాజధాని పూర్తి చేయలేకపోయారు అనే అపప్రద ఈ ప్రభుత్వం మూటగట్టుకుంటుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. సో
కాంట్రాక్ట్ సంస్థ ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఉద్దేశం లేకపోయినా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండో వాళ్ళు కానీ పనులు ఆపితే వాళ్ళకేమీ పోయేది లేదు. నష్టపోయేది చంద్రబాబు నాయుడు గారు, బ్లేమ్ అయ్యేది చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు బ్లేమ్ అవ్వడానికి ఇక్కడ ఏమన్నా జాప్యం జరుగుతుందేమో రాజకీయంగా. ఎందుకంటే మెయిల్ అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు, లేకపోతే ఆయన ప్రభుత్వంలో కూడా వీళ్ళు కాంట్రాక్టులు చేసినటువంటి వ్యక్తులు, దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు అనే ఒక అభిప్రాయం ఉంది కదా. సో దాంతో ఏకీభవించి చూడొచ్చా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, మెగా ఇంజనీరింగ్ అయినా, ఎల్ఎన్టీ అయినా, లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ అయినా, షాపూర్జీ పలంజీ అయినా, ఏ వ్యాపార సంస్థలైనా సరే వాళ్ళ వ్యాపార ప్రయోజనాల రీత్యా వాళ్ళ సంస్థల క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు తప్ప, ఇదే మెగా ఇంజనీరింగ్ కదా చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించిన 1 సంవత్సర కాలంలోగా కనుక మీరు పట్టిసీమ నిర్మాణం పూర్తి చేయగలిగితే మీకు అడిషనల్గా ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పని ఆయన ఇచ్చిన సవాల్ని స్వీకరించి 1 సంవత్సర కాలంలోగా పట్టిసీమ వాళ్ళు పూర్తి చేయగలిగారు కదా. అదే మెగా ఇంజనీరింగ్ కదా. కాబట్టి ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, పాలకులు మారుతూ ఉండవచ్చు, కొందరితోటి కొంత వ్యక్తిగత ర్యాపో ఉండొచ్చు, కొందరితో లేకపోవచ్చు. కానీ ఇక్కడ రాజధాని నిర్మాణాన్ని 28 లోపు పూర్తి చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ ప్రజల్లో ఎలా పలచబడుతుందో, ఇట్లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు వాళ్ళు స్టిపులేటెడ్ టైంలోగా వాళ్ళ వర్క్ ఎగ్జిక్యూటివ్ చేయలేకపోయారు అనేది కూడా వాళ్ళకు కూడా క్రెడిబిలిటీ ఫ్యాక్టరీ అది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఎలర్ట్ లాంటిది ఈ రిపోర్టు, ఈ ఆర్టికల్. మీరు ఆశించిన స్థాయిలో పనులు వేగంగా జరగటం లేదు. నిర్మాణ సంస్థలు మీరు టెండర్లు కట్టబెట్టి వాళ్ళకి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగటం లేదు. మీరు మరింత శ్రద్ధ పెట్టి ఎలా అయితే పోలవరాన్ని ప్రతి సోమవారం పోలవరంగా ఆ రోజు మీరు నిర్దేశించుకొని ప్రతి వారం సమీక్షించి ఏ వారానికి ఆ వారం ఎంత ప్రోగ్రెస్ సాధించగలిగారు అని చెప్పని నిర్మాణ సంస్థలను వెంటబడి మీరు ఆ రోజు పనులు పూర్తి చేయించారో అంతకంటే వేగంగా ఇప్పుడు పనులు చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అనేది ప్రభుత్వానికి ఒక అలార్మింగ్ లాగా ఈ ఆర్టికల్ ఉపయోగపడుద్ది. అంటే ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థలను ఏమన్నా మార్చడానికి అవకాశం ఉంటుందా ఒకవేళ ఇటువంటి ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్ సంస్థలను మార్చేసి? ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, నేను విన్నది కూడా ఒకటి ఉంది. ఓకే, సహజంగా ఏ పెద్ద కాంట్రాక్ట్ సంస్థ అయినా వేల కోట్ల రూపాయల వర్క్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విభాగాల వారీగా బ్యాక్ టు బ్యాక్ చిన్న కాంట్రాక్టర్లకు వర్క్లు ఇస్తారు. ఒక 2,000 కోట్లు ఒక సంస్థ తీసుకుంటే ఒక 50 కోట్ల వరకు ఒకళ్ళకి, 100 కోట్లు ఒకళ్ళకి ఇచ్చేస్తే ఈ 50 కోట్ల వరకు మీన్ టైంలో ఎగ్జిక్యూట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఈ చిన్న సంస్థ చేతిలో ఉంటుంది. వీళ్ళకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆ మ్యాన్ పవరు, మెషినరీ ఇవన్నీ సమకూర్చుకొని వీళ్ళు వేగంగా కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నేను విన్నది ఏంటి అంటే, అమరావతి పనుల్లో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థని ప్రోత్సహించలేదని విన్నా నేను. అంటే కంప్లీట్గా ఏ కాంట్రాక్ట్ సంస్థ అయితే తీసుకుందో వాళ్ళే ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పని. దానితోటి సహజంగా సబ్ కాంట్రాక్టర్లు చేసినంత వేగంగా ఇప్పుడు ఇంత పెద్ద సంస్థలు, ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, వాళ్ళకి దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు ఉంటాయి. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని, ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో ఉంది హైదరాబాద్లో, ప్రతి పని ఎల్ఎన్టీ ఎగ్జిక్యూట్ చేయవసరంలా, వాళ్ళు వాటిని సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కూడా వీళ్ళు కనుక సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చున్నట్టయితే ఇంకా వేగంగా పనులు జరగడానికి ఆస్కారం ఉండేది. ఈ లోపాన్ని ప్రభుత్వం కూడా ఇప్పుడు గుర్తించి ఇప్పుడు సబ్ కాంట్రాక్టర్ వ్యవస్థని అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా విన్నా నేను. ఓకే ఓకే అలా జరిగిన పక్షంలో ఏమవుతుందంటే, ఈ సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వకపోవటం వల్ల స్థానికంగా ఉండే చాలామంది ఎంటర్ప్రైనర్స్ ఇప్పుడు టెండర్లలో అక్కడ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద పెద్ద సంస్థలకే టెండర్లు దక్కాయి. సహజంగా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు వర్క్ తీసుకొని వీళ్ళు చేసుకునేవాళ్ళు. ఆ చేసుకోవడానికి అందరూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే రాజధాని నిర్మాణంతో పాటుగా వివిధ నిర్మాణ రంగ పనులకి ఆస్కారం ఉంటుంది కాబట్టి అని చెప్పని, ఒక ఎకనామిక్ యాక్టివిటీకి ఆస్కారం ఉంటుందని చెప్పని అందరూ ఆశించారు. కానీ ఎప్పుడైతే ఇది పిడికెడు మంది పెద్దల చేతుల్లో ఈ పనులు ఇరుక్కుపోయి చిన్నవాళ్ళకి ఆస్కారం లేకుండా పోయిందో,
ఈ చిన్నవాళ్ళందరూ చాలా నిరుత్సాహపడ్డారు. నా దగ్గర కూడా కొందరు ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి చెప్తున్నాను నేను. ఓకే ఓకే. ఎందుకంటే నన్ను ఒక వ్యక్తి అప్రోచ్ అయితే ఏదైనా ఆస్కారం ఉంటుందా అని చెప్పని మేము కూడా కనుక్కున్నాం. కనుక్కుంటే సబ్ కాంట్రాక్టర్కి ఇవ్వట్లేదని చెప్పారు. ఇప్పుడు ఈ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చే ప్రక్రియ మొదలు పెడుతున్నారని విన్నా నేను. అలా ఇస్తే ఏమవుతుందంటే అంటే ఇప్పుడున్న ఈ డేటా నెక్స్ట్ ఇంకొక 6 నెలల తర్వాత చూసుకున్నప్పుడు ఈ నెంబర్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి, వేగవంతం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 2027 డిసెంబర్కి అనుకున్నారు కాంట్రాక్టర్ వాళ్ళకి సైన్ అయినప్పుడు, 2028 డిసెంబర్కి పూర్తయిపోయినా పర్వాలా. ఇప్పుడు రాజధాని రోడ్ ఫార్మేషన్స్ ఈ భవనాలన్నీ ఒక షేప్కి వచ్చేసి అడవి కొండ చిలువల స్టేజ్ నుంచి వాళ్ళ కళకళలాడే నిర్మాణాలు అక్కడ వేలాది మంది నిర్మాణ రంగ కార్మికులు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి 2029 ఎన్నికలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అవును కదా. ఈలోగా తట్టు జనాలకు కూడా అకౌంటబిలిటీ కదా. ఈలోగా ఔటర్ రింగ్ రోడ్ వరకు, రైల్వే లైన్ ఫార్మేషను, రైల్వే లైన్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఐకానిక్ బ్రిడ్జి, ఇటువంటివన్నీ కూడా ఈ నిర్మాణాన్ని కనుక మొదలు పెట్టగలిగితే కళ్ళ ముందు ఒక స్పష్టమైన యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ప్రైవేటు సంస్థలను కూడా రప్పించడానికి ఆస్కారం కలుగుతుంది. ఇప్పుడు హోటల్స్కి ఇచ్చారు, స్కూల్స్కి ఇచ్చారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తూ ఉన్నారు, ప్రతిష్టాత్మక బిట్స్ఫిల్ అని లాంటి సంస్థలకి, నేషనల్ లా యూనివర్సిటీకి, ఇటువంటి వాటికన్నిటి కూడా భూ కేటాయింపులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ కూడా ఒక సివిలైజేషన్ బిగిన్ అవుద్ది. ఇప్పటి వరకు ఎటు చూసినా పొలాలు, బీడు భూములుగా ఉన్న ప్రాంతంలో కాలనైజేషన్ బిగిన్ అవుద్ది. ఇప్పుడు రేపు వేల మంది ప్రభుత్వోద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం పూర్తయ్యి అక్కడ వేల మంది అక్కడ నివాసం ఉండటానికి కనుక ముందుకొచ్చిన పక్షంలో వచ్చి తీరుతారు. అలా వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని డిపెండెంట్ ఎకానమీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. సో దానికి తోడు ఈలోగా రైతులకి కేటాయింపు చేసిన ప్లాట్ల మధ్యలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక షేప్కి తీసుకురాగలిగితే ఆ ప్లాట్లలో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బిగిన్ అయితే 2029 ఎన్నికల నాటికి రాష్ట్ర రాజధాని ఒక కళని సంతరించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అది ఎప్పుడు మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎలా అయితే ప్రాధాన్యం శ్రద్ధ పెట్టి తీరాల్సిన అంశం, అటువంటి పరిస్థితి ఉంది అనేది ఈ నెంబర్స్ తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, ఇక్కడ నారాయణ గారు కూడా పదే పదే ఈ మార్చికి చేయబోతున్నాం, ఈ జూన్కి చేయబోతున్నాం అని చెప్పిన ప్రకటనలు ఇవ్వటం అనవసరం. ఆ ప్రకటనలు ఇవ్వటం మూలన ఆ టార్గెట్ అచీవ్ అవ్వక నవ్వులుపాలవుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ రాజధానిలో కొంతమంది ఐఏఎస్లకి మధ్య జరుగుతున్న ఒక వివాదం అని నిన్న మొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూసాం. ఆ వివాదం ఈ కాంట్రాక్ట్ సంస్థల పనికి సంబంధం ఉన్నట్ట లేనట్ట? ఎందుకంటే పర్యవేక్షణ అధికారులది కూడా ఉంటుంది కదా, అధికారులు నాయకులు అందరిది ఉంటుంది కదా. అంటే ఎండ్ ఆఫ్ ది డే పొలిటికల్ మేనేజ్మెంట్ ఇది. ఇప్పుడు రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది, అంతే కదా. రౌతు ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు వ్యక్తిగతంగా పర్యవేక్షించడం మొదలుపెట్టినప్పుడు ఏ అధికారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ రూల్ ఆఫ్ లాకి, బిజినెస్ రూల్స్కి అనుగుణంగా పనిచేస్తారు. అలా కాకుండా వీళ్ళ వైపు నుంచి కనుక పర్యవేక్షణ లోపం ఉంది అని అంటే వీళ్ళు 3 కాళ్ళ మీద గంతులేస్తారు, 2 కాళ్ళ మీద గంతులేస్తారు. వాళ్ళు గంతులేయటం మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కింద వాళ్ళు ఇంకా కాబట్టి ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే హెడ్ ఆఫ్ ది స్టేట్, హెడ్ అండ్ ముఖ్యమంత్రి గారు ఎంతగా దాని మీద శ్రద్ధ పెట్టి, ఎంతగా ఆయన టైం కేటాయించి ఆ పనులను పర్యవేక్షించడం మొదలుపెట్టి ప్రతి నెల రోజులకు ఒకసారి సమీక్ష చేయటమో, ప్రతి 15 రోజులకు ఒకసారి పర్యవేక్షించడమో చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏ పనులైనా పరిగెత్తుతాయి. ఆయన ఏ కాంట్రాక్టు సంస్థలైనా సరే ఎంతగా మందలిస్తారు, ఎంతగా చురుకుదనంతో పరుగులెత్తించేలాగా చేస్తారనేది మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సార్.